వరంగల్ లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ ఎడమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 18C లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్పై లెక్కిస్తారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గం 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానుంది. 7 సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్లు లెక్కించున్నారు. వరంగల్ లోక్సభ బరిలో 42 మంది అభ్యర్థులున్నారు. 68.86 పోలింగ్ శాతం నమోదైంది. కౌంటింగ్ కి పూర్తిగా ఏర్పాట్లు జరిగినాయి. మొదట 8 గంటల ప్రాంతంలో మొదట జరగాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, అలాగే ఎవరైతే ఓటింగ్కి వినియోగించుకోలేరో వాళ్ళకి సంబంధించినటువంటి 80 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఇంటి దగ్గర ఓటింగ్ చేసిన వాళ్ళకి కౌంటింగ్ చేసేందుకు ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, సైమల్టేనియస్ లో జరుగుతుందా లేదంటే ఈవీఎంలతో పాటు ఇది ముందు జరిగిన తర్వాత ఈవీఎంల ప్రక్రియ జరుగుతుందా అనేది ఒకసారి దీనికి ఇన్ఛార్జిగా వివరిస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడడం. మేడం చెప్పండి, అంటే ఎలా ఏర్పాటు జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ అంతకుముందు కౌంటింగ్ జరిగేది, కానీ ఈసారి సైమల్టేనియస్ లో చేసేలాగున్నారు. ఎన్ని టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్ని కౌంటింగ్ జరగాల్సి? అవును, ఇది ఈసారిలో అయితే మనం కౌంటింగ్ మొత్తం సైమల్టేనియస్ గా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి పోస్టల్ బ్యాలెట్ రూమ్ సెపరేట్ ఉంది. నార్మల్ గా అసెంబ్లీ ఎలక్షన్ లో చేసినప్పుడు ఏం చేసామంటే ఈవీఎం కౌంటింగ్ తో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా చేశాము. అందుకే పోస్టల్ బ్యాలెట్ ముందే స్టార్ట్ అయింది, దాని తర్వాత ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఈసారిలో వేరే సెపరేట్ రూమ్, ఒక 6 టేబుల్ సెపరేట్ ఉన్నాయి కాబట్టి మనం పోస్టల్ బ్యాలెట్ కూడా అదే విధంగా 8 o'clock దాంట్లో సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయవచ్చు. సో 8 o'clock అది కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు దాదాపు 12,800 వరకు పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. రకరకాల కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో. సో అది అంతా ఫస్ట్ అయితే మనం స్క్రూటినీ చేస్తాం, యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ స్క్రూటినీ చేస్తాం. దాని తర్వాత అంత స్క్రూటినీ అయిన తర్వాత మనం బ్యాలెట్ అంతా యాక్సెప్టెడ్ బ్యాలెట్ పక్కనే పెట్టేసిన అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ప్రతి టేబుల్ కి 500 మనం ఇస్తున్నాం. సో అకార్డింగ్ టు ది ఆర్ఓ హ్యాండ్ బుక్ అదే జరుగుతుంది. అండ్ దాదాపు మనకు 2 rounds పడుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బై 12:30, 1 o'clock టు క్లోజ్ ఇట్. ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది? 12,000 14 టేబుల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకోటి ఈటీపీబీ మనకు సర్వీస్ ఓటర్స్ నుంచి వచ్చిన ఓట్స్ కోసం ఒకటి ప్రీ స్క్రూటినీ కూడా చేయాల్సినవి ఉంది కాబట్టి అది సెపరేట్ టేబుల్ చేశాము. సో 14 టేబుల్ దాదాపు ఫర్ 12,000 ఓట్స్ అని ఉన్నాయి. సో 2 rounds మనకు అవుతాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కౌంటింగ్ చేయాలో ఆ సిబ్బందికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేలాగా, వాళ్ళకి ఒక అవగాహన వచ్చేలాగా ఇప్పటికీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. డమ్మీ బ్యాలెట్స్ ఇస్తూ వాళ్ళ కౌంటింగ్ చేసే విధానాన్ని ఒకసారి వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 12,000 పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేసి కౌంటింగ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టేబుల్ కి 500 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఆ కౌంటింగ్ 2 రౌండ్లలో పూర్తి చేస్తారు. సేమ్ టైం గతంలో అయితే ఈవీఎం అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిన తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ జరిగేది. కానీ ఇప్పుడు అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినట్టుగా ఏర్పాటు చేయడం కోసం సైమల్టేనియస్ గా ఏర్పాటు చేసి 14 టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ చేస్తున్నారు. 2 రౌండ్లలో, అంటే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి అలాగే ఏజ్డ్ 80 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ 12 గంటలలోపు 2 రౌండ్లలో పూర్తి చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎనమాముల మార్కెట్లో వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి 7 సెగ్మెంట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాటు చేసేలాగా మొత్తం 7 హాల్స్ ని సిద్ధం చేయడం జరిగింది. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.